మహబూబ్నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ డీసీసీబీ అధ్యక్షుడిగా మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఎన్నికల నిబంధనల మేరకు డీసీసీబీ అధ్యక్ష పదవికి విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన నామినేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి డీసీసీబీ అధ్యక్షుడిగా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి టైటాస్ పాల్ నియామక పత్రాన్ని మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ నూతన అధ్యక్షుడిగా నియామకమైన మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డీసీసీబీ అధ్యక్షుడిగా తనకు సహకరించిన డీసీసీబీ డైరెక్టర్లు, వైస్ చైర్మన్తో పాటు జిల్లా మంత్రి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పలువురికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యేల సహకారంతో ముందుకెళ్తామని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డీసీసీబీ అధ్యక్షుడిగా నియామకం అయ్యానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. సహకార శాఖ వారి వల్ల బ్యాంకును అభివృద్ధి చేసుకోవడం, తర్వాత ఈ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చాలా అంటే నాకు తెలిసినంతవరకు ఆయనతో మాకున్న 30 సంవత్సరాల సాధించాం కాబట్టి ఏ పడిపోయినా కానీ ఆయన ఇప్పటివరకు కాదండి. నాకున్న ఈ బ్యాంక్ సమస్యలను కూడా ఎమ్మెల్యేల ద్వారా, మన జిల్లా మంత్రి ద్వారా, ఎంపీ ద్వారా వారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా బ్యాంకును అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ఈ జిల్లాలో ఉన్న అందరి ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక నమస్కారం. కావాలంటే నేను ఇస్తాను. బయట ఏదైనా పట్టుకో. ఓకే తీసుకుంటారు. అందరికీ నమస్కారం. వైస్ చైర్మన్ విజయ్ గారు, మా డైరెక్టర్ రంగారెడ్డి గారు, అంటే చాలామంది, అంటే దాదాపు 15 మంది డైరెక్టర్లలో ఒక జిల్లా పరిష్కారం కావడం, ఆయన చేసిన వాస్తవంగా ఆయన చేసిన త్యాగం వల్లనే నేను ఈరోజు ప్రెసిడెంట్ మీద కూర్చున్నాను. ఎందుకంటే ఆయన ఒక పదవికి రాజీనామా చేయడం అనేది ఆయన వ్యక్తిగతంగా ఉన్న, ఈరోజు వార్డు మెంబర్ రాజీనామా చేయబట్టి గెలిచిన ఎవరు చేసే పరిస్థితి లేదు. ఆయన పెద్ద మనుషులు చేసి చేతగారు కాబట్టి బ్యాంకు ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ 6-7 నెలల కాలం పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ కోసం నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న మొత్తం డైరెక్టర్ ముఖ్యంగా ఒకటే మాట మీద ఉండి ఎన్నుకున్నారు. దానికి సహకరించిన అన్ని, అంటే 14 అసెంబ్లీలలో ఉన్న ఎమ్మెల్యేలు, డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చేయడం, ఒకవేళ ఎవరన్నా కాదన్నా ఒప్పియడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మా జిల్లా మంత్రి రూపాలి కృష్ణారావు గారు, మాకు శాసనసభ్యులు కొల్లాపూర్కి సంబంధించి పార్టీ నిర్వహిస్తుంది కాబట్టి వారి ఇష్టం మేరకు, తర్వాత ఈ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ఎంపీ డాక్టర్ మల్లు రవి మా సీనియర్ నాయకులు, నాకు రాజకీయ గురువు కాబట్టి ఆయన చేసిన సహకారం వల్లనే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డీసీసీబీ దాదాపు 105 సంవత్సరాల చరిత్ర కలిగిన డీసీసీబీ, అంటే మహబూబ్ నగర్ జిల్లా 105 కరెక్ట్ 105 సంవత్సరాలు దాటి 106వ సంవత్సరాలు, మేము 101 సంవత్సరానికి డీసీసీ పాలక మండలిలో ఎంటర్ అయినాం. పాలక మండలి ఎంటర్ అయిన నాటి నుంచి కూడా పారదర్శకంగా పనిచేసుకుంటూనే వస్తున్నాం. ఎక్కడ తప్పులు జరగకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఎక్కడ తప్పులు జరిగినా కానీ దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని ఏకైక లక్ష్యంతో, రైతుల నుంచి ఎవరు కూడా ఎటువంటి ఫలాపేక్ష అనుభవించకుండా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైమ్స్లో మేము తీర్మానం చేసుకున్నాం. అదే తీర్మానం ప్రకారం కూడా మా డైరెక్టర్, స్టాఫ్, మాకు సహకరించిన శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ఈరోజు వరకు ఇప్పుడు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, తర్వాత దేవతల ఎమ్మెల్యే మోహన్ గారు చెప్పినట్టు, తర్వాత ఇంతకంటే ముందు మా మంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మీకున్న పీరియడ్ వరకు నువ్వు మంచిగా పరిపాలించి ఈ మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజున్న పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటే ఈరోజు ఎమ్మెల్యేలందరూ సహకరించారు కాబట్టి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి తర్వాత బ్యాంకులు అన్నిటికంటే ముందు ఎందుకంటే రైతుల బ్యాంక్ ఇది రైతులకు సంబంధించింది 1,00,000 పైచీలకు రైతులు ఉన్నారు మా మొత్తం బ్యాంకులో 22 బ్రాంచులు ఉన్నాయి 78 సంఘాలు ఉన్నాయి PACS ఈ బ్యాంక్ కింద పనిచేసేది దానికంటే మా ఎమ్మెల్యేలు అందరి సహకారం అంటే నేను అందరినీ కలుస్తా ఈ బ్యాంక్ కావాల్సిన దాంట్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా ఉంది ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఎమ్మెల్యే కూడా మాకు బ్యాంకు గురించి అడగలే బ్యాంక్ ఏం జరుగుతుందో కూడా అడగలే ఇప్పుడు అడిగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జవాబుదారీగా నాకు ఈ దండ వేసిందంటే బరువు బాధ్యతలు నా మీద మోపేస్తున్నారు తప్ప ఈ దండ ఊకేయలేదు అంటే బరువు ఎక్కువ ఉంది అందుకోసం అందరికీ కూడా పేరున ముఖ్యంగా మా డైరెక్టర్లకు మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉండాలి ఎందుకంటే వారు ఎవరో ఒక 4-5 మంది దూరం వెళ్ళిపోయినా కానీ నేను ప్రెసిడెంట్ సీట్లో కూర్చునేవాడిని కాదు కాబట్టి వారికి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ను ఎమ్మెల్యేలకు తెలియకుండా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఇష్యూ వారి దృష్టికి తీసుకుపోయి వారితోటే ఆ అభివృద్ధి ఫలాలను రైతులకు అందించేటట్టు మేము తప్పకుండా పాటిస్తాం ఆ పాటించే క్రమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకుంటాం ఒకవేళ ఎక్కడ తెలిసి తెలియకుండా మన పొరపాటు జరిగిన ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎందుకంటే పెద్ద జిల్లా 7 జిల్లాలకు సంబంధించిన DCC ఇది వికారాబాద్ జిల్లా జిల్లా ఉంది మహబూబ్నగర్లో 5 జిల్లాలు ఉన్నాయి అంటే 7 DCOల పరిధిలో కూడా ఈ సంఘాలు పనిచేస్తుంటాయి కాబట్టి కొంచెం పరిస్థితి ఏది ఇబ్బంది వచ్చినా మేము ఆర్గనైజేషన్ పనిచేసి మా పాలక మండలి మొత్తం కలిసి ఆఫీసర్స్ అందరినీ ఒప్పించి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సభాముఖ్యంగా మా శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను హామీ ఇస్తున్నా తర్వాత వాళ్ళు నాకు చేసిన సహకారానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళందరూ